హలో అండి. ఈసారి మేము పిల్లలతో కలిసి సమ్మర్ ఉత్సవం మేళాకైతే వెళ్ళాము. ఇది నెక్లెస్ రోడ్లో ఉందండి. సో ఒకరోజు ఈవినింగ్ అయితే మేము పిల్లలతో ఇలా బయటకు వెళ్దామని చెప్పి ఇక్కడికైతే తీసుకెళ్ళాను అన్నమాట. ఇక్కడ మొత్తం ఫుల్ క్రౌడ్తో సందడిగా ఉంది. ఫ్యామిలీస్, కిడ్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అక్కడ చూడటానికి చాలా అట్రాక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటర్ ఫాల్ థీమ్, కాశ్మీరీ థీమ్, ఈఫిల్ టవర్ థీమ్, మరియు అందరినీ ఆకట్టుకునే స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అని అంటే మెర్మైడ్ అన్నమాట. చాలా బాగుంది. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఏదన్నా ఒక ఈవినింగ్ సరదాగా గడపాలి, మంచి వైబ్ అవ్వాలి అనుకుంటే ఒకసారి అయితే వెళ్ళండి. ఎంట్రీ టికెట్స్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. 3 ఇయర్స్ బిలో వాళ్ళకైతే ఏం టికెట్ అయితే అవసరం లేదు. ఎబో వాళ్ళకైతే వాళ్ళకు కూడా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా షాపింగ్ లవర్స్కి కూడా ఇది ఒక ప్యారడైజ్లా ఉంది. బ్యాంగిల్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, బుక్స్, టాయ్స్, క్లాత్స్, బ్యూటీ ప్రోడక్ట్స్, జ్యువెలరీ ఇలా ఏం కావాలన్నా కానీ దొరికేస్తాయి అన్నమాట. బ్యాంగిల్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. అండ్ చాలా క్వాలిటీ కూడా ఉంది. అంత చీప్గా అయితే ఏం లేవు. ఇవి అయితే 300 చెప్పారు. ఇందాక బ్యాంగిల్స్ అయితే 50 రూపీస్కి 4 బ్యాంగిల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇంకా బ్యాంగిల్స్ మంచి పార్టీ వేర్వి ఉన్నాయి. ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మనకి కుందంతో వచ్చిన ఆ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి. చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఇంకా మనకి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒకటి ఉంది ఒకటి లేదు అనకుండా చిన్న ఐటమ్స్ నుంచి బ్లాంకెట్స్ వరకు, ఫోటో ఫ్రేమ్స్ నుంచి గేమింగ్ స్టాల్స్ వరకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్లో కూడా స్నాక్స్ అవి చాలా బాగుంది, మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న స్టాల్స్ అన్నిట్లో కూడా బ్యాంగిల్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ప్రైస్ కూడా మీకు అర్థమవుతుందని చెప్పి నేను కొన్ని అయితే జూమ్ చేశాను. వాటిల్లో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇలాగ గవ్వలతోని చాలా బాగా అనిపించింది అనమాట. దీంట్లో ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. నేనైతే బ్యాంగిల్స్ అయితే ఏం తీసుకోలేదు, నేను అంత ఎక్కువగా అయితే యూజ్ చేయను కాబట్టి. బట్ ఒకసారి అలా అయితే చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడ బడ్జెట్ రేంజ్లో చాలా ఉన్నాయండి టాయ్స్ కానీ అలాగా. కానీ కొన్ని మాత్రము చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి. మీరు మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉన్నాయి. అక్కడ ఫుడ్ స్టాల్స్లో కూడా టేస్ట్ ఓకే అండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇంకా మనము అక్కడ ఏది రైడ్ చేయాలన్నా కూడా 80 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అందరి దగ్గర అక్కడ క్యాష్ మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ కావాలి, ఆన్లైన్ పేమెంట్ చేయాలి అనుకుంటే మాత్రము మీరు అక్కడ ఎంట్రన్స్లోనే ఏమేమి ఎక్కాలనుకుంటున్నారు, ఎన్ని రైడ్స్ అనేది అక్కడ పేమెంట్ చేసేసి టికెట్స్ తీసుకొని వెళ్తే బెస్ట్ అనమాట. లేదు అంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఆన్లైన్ పేమెంట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అదైతే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వెళ్ళినప్పుడు క్రౌడ్ కనుక చాలా ఎక్కువ ఉంటే పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒకేసారి మీ చేయి వదిలేశారు అని అంటే ఎక్కడో మిస్ అయిపోతారనమాట. క్రౌడ్ అయితే అంత ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. సో మా పిల్లలు అన్నీ రైడ్ చేశారు, కానీ నేను అన్నీ షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది. సో అది అయిపోయిన తర్వాత మేము ఇంకా అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని అయితే వచ్చేసాము. సో మీ పిల్లల్ని మీరు కూడా ఒక రోజు ఒక ఈవినింగ్ అలాగే ఎంగేజ్ చేయాలి వాళ్ళకి నచ్చినట్టుగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి.